హలో స్పేస్ లవర్స్, రీసెంట్గా మన సోలార్ సిస్టంలో సైంటిస్టులు షాక్ అయ్యేలా ఒక కొత్త విషయం బయటపడింది. అదేంటంటే మనం జీవం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. మార్స్ మీద నీటి జాడల కోసం, జూపిటర్ చంద్రుడైన యూరోపా మంచు కింద సముద్రం కోసం. కానీ మన కళ్ళ ముందే మార్స్ కి జూపిటర్ కి మధ్య ఉన్న గ్రహశకలాల బెల్ట్ లో ఒక చిన్న ప్రపంచం ఎన్నో రహస్యాలను దాచుకొని కూర్చుంది. అదే సిరిస్. ఒకప్పుడు దీన్ని ఒక మామూలు పెద్ద రాయి అనుకునేవారు. కానీ నాసా పంపించిన డాన్ అనే స్పేస్ క్రాఫ్ట్ దాని దగ్గరికి వెళ్ళాక మన ఆలోచనలన్నీ తలకిందులయ్యాయి. సిరిస్ అనేది ఒకప్పుడు జీవం ఉండడానికి హ్యాబిటబుల్ కండిషన్స్ కలిగి ఉండేది అని చెప్పడానికి బలమైన లేటెస్ట్ ఆధారాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. డాన్ స్పేస్ క్రాఫ్ట్ సిరిస్ కి దగ్గరవుతున్నప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఒకటి ఉంది. దాని ఉపరితలంపై, ముఖ్యంగా ఒకేటర్ క్రేటర్ అనే ఒక పెద్ద గొయ్యిలో కొన్ని ప్రకాశవంతమైన మచ్చలు కనిపించాయి. అవి చీకట్లో లైట్లు వేసినట్టు మెరుస్తున్నాయి. మొదట ఏమనుకున్నారు అంటే అదంతా మంచు అయి ఉంటుంది అని అనుకున్నారు. కానీ లేటెస్ట్ ఫైండింగ్ ప్రకారం డాన్ స్పేస్ క్రాఫ్ట్ పంపిన డేటాను అనలైజ్ చేసిన తర్వాత శాస్త్రవేత్తలకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అది కేవలం మంచు కాదు, అదొక రకమైన ఉప్పు, అంటే సోడియం కార్బోనేట్. మన బట్టలు ఉతకడానికి వాడే సోడాలో ఉండే రకానికి చెందింది అని తెలిసింది. అయితే ఇంతకీ దీని అర్థం ఏంటి? ఈ ఉప్పు అక్కడికి ఎలా వచ్చింది అని అందరూ అనుకున్నారు. అండ్ ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. సిరిస్ ఉపరితలం కింద లోతైన పొరల్లో ఒకప్పుడు భారీగా ఉప్పు నీరు ఉండేది. ఈ నీరు అగ్నిపర్వతం నుండి లావా వచ్చినట్టు సిరిస్ లోపల నుండి పైకి ఉబికి వచ్చింది. ఈ ప్రక్రియను క్రయో వాల్కనిజం అంటారు. ఆ ఉప్పు నీరు పైకొచ్చాక అంతరిక్షంలోని చలికి, శూన్యానికి అందులోని నీరు ఆవిరైపోయింది. కానీ ఉప్పు మాత్రం అలా తెల్లగా మెరుస్తూ మిగిలిపోయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ మచ్చలు చాలా కొత్తవి. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వరకు కూడా సిరిస్ లోపల నుండి ఈ ఉప్పు నీటి ఊటలు పైకి వస్తూనే ఉన్నాయి. అంటే సిరిస్ లోపల ఇప్పటికీ ఏదో ఒక రూపంలో నీరు ఉండొచ్చు అని చెప్పడానికి బలమైన ఆధారం దొరికింది. అయితే జీవం పుట్టాలి అంటే నీరు ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి కొన్ని ముడి సరుకులు కూడా కావాలి. వాటిలో ముఖ్యమైనవి ఆర్గానిక్ మాలిక్యూల్స్. సింపుల్ గా చెప్పాలి అంటే కార్బన్ బేస్డ్ కాంపౌండ్స్. భూమి మీద ఉన్న జీవరాశులన్నీ వీటితోనే తయారయ్యాయి అని మనకు తెలుసు. అయితే డాన్ స్పేస్ క్రాఫ్ట్ సిరిస్ మీద ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని కూడా కనుక్కుంది. మెయిన్ గా సిరిస్ మీద ఎర్నోటెక్ క్రేటర్ అనే మరో గొయ్యి దగ్గర ఇవి చాలా ఎక్కువగా కనిపించాయి. దీని అర్థం సిరిస్ లో ఒకప్పుడు జీవం పుట్టడానికి అవసరమైన రసాయన పదార్థాలన్నీ సిద్ధంగా ఉండేవి. అండ్ నీరు కూడా ఉంది. జీవానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్స్, ఆర్గానిక్స్ ఉన్నాయి. అయితే ఆర్గానిక్ మాలిక్యూల్స్ దొరికాయి అంటే జీవం ఉన్నట్టు కాదు. కానీ ఒక కేక్ తయారు చేయడానికి అవసరమైన పిండి, చక్కెర, గుడ్లు అన్నీ ఒకే చోట ఉన్నట్టు. అంటే వంట మొదలు పెట్టడానికి అంతా సిద్ధంగా ఉండేది అన్నమాట. సరే, నీరుంది, ముడి సరుకులున్నాయి. మరి ఆ నీరు ద్రవ రూపంలో ఉండడానికి, రసాయన చర్యలు జరగడానికి శక్తి కావాలి, లేదా వెచ్చదనం కావాలి. అంతరిక్షంలో అంత చలిలో ఇది ఎలా సాధ్యం అని అనుకుంటాం. శాస్త్రవేత్తల ప్రకారం సిరిస్ ఏర్పడినప్పుడు గ్రహశకలాలు ఢీకొనడం వల్ల పుట్టిన వేడి మరియు దాని లోపల ఉన్న రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వల్ల విడుదలైన వేడి దాని లోపల నీటిని కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ద్రవ రూపంలో వెచ్చగా ఉంచడానికి సరిపోతుంది. సో ఈ ఆధారాలన్నిటినీ కలిపి చూస్తే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం సిరిస్ ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఉపరితలంపై చల్లగా మంచుతో ఉన్నప్పటికీ దాని కింద భూగర్భంలో ఒక విశాలమైన వెచ్చని ఉప్పునీటి సముద్రం ఉండేది. ఆ సముద్రంలో జీవం పుట్టడానికి అవసరమైన అన్ని రకాల రసాయనాలు కరిగి ఉండేవి. లోపల నుండి వచ్చే వేడి ఆ సముద్రాన్ని సజీవంగా ఉంచేది. కాబట్టి ఇక్కడ అందరికీ వచ్చిన ప్రశ్న ఏంటంటే అక్కడ జీవం పుట్టిందా లేదా అని. కానీ దానికి సమాధానమే మనకు తెలీదు. కానీ జీవం ఉండడానికి అనువైన పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఉండేవి అని ఇప్పుడు మన దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. సిరిస్ కేవలం ఒక గ్రహశకలం కాదు, అది సౌర వ్యవస్థలో జీవానికి ఆశ కల్పించే మరో అద్భుతమైన ప్రపంచం. భవిష్యత్తులో అక్కడికి ల్యాండర్లను పంపి ఆ ఉప్పునీటి మచ్చలను తవ్వి చూస్తే ఏమైనా సూక్ష్మజీవుల శిలాజాలు దొరుకుతాయేమోనని శాస్త్రవేత్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సో నెక్స్ట్ డిస్కవరీలోకి వెళ్తే 1977 ఆగస్టు 15 ఒక సాధారణ రాత్రి అమెరికాలోని బిగ్ ఇయర్ అనే రేడియో టెలిస్కోప్ నిశ్శబ్దంగా విశ్వం నుండి వచ్చే సంకేతాలను వింటుంది. అయితే ఉన్నట్టుండి సజిటేరియస్ కాన్స్టలేషన్ వైపు నుండి ఒక అసాధారణమైన శక్తివంతమైన సిగ్నల్ టెలిస్కోప్ ను తాకింది. అది కేవలం 72 సెకండ్ల పాటే ఉంది. ఆ తర్వాత మళ్ళీ అంతా నిశ్శబ్దం. కొన్ని రోజుల తర్వాత ఆ డేటాను అనలైజ్ చేస్తున్న జెర్రీ ఎహ్మాన్ అనే ఖగోళ శాస్త్రవేత్త ఆ సిగ్నల్ యొక్క ఇంటెన్సిటీని చూసి షాక్ అయ్యాడు. అది ప్రకృతి సహజంగా పుట్టే సిగ్నల్లా లేదు, ఎవరో కావాలని పంపినట్టు చాలా బలంగా ఒకే ఫ్రీక్వెన్సీతో ఉంది.
ఆశ్చర్యంతో అతను ఆ డేటా ప్రింటౌట్ పక్కన ఎర్ర పెన్నుతో వావ్ అని రాశాడు. అప్పటి నుండి అది గ్రహాంతరవాసుల నుండి వచ్చిన సంకేతానికి మన దగ్గర ఉన్న అతిపెద్ద ఆశగా ఏలియన్ హంటర్స్ కు ఒక హోలీ గ్రెయిల్ అంటే పవిత్రమైన వస్తువుగా మిగిలిపోయింది. కానీ ఇన్నాళ్ళు మనం ఈ కథలో ఒక ముఖ్యమైన భాగాన్ని మిస్ అవుతున్నాం. ఆ సిగ్నల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కాబట్టి అదొక అంతు చిక్కని మిస్టరీ అనుకున్నాం. కానీ లేటెస్ట్ పరిశోధన ప్రకారం మనకు తెలిసింది తప్పు. అసలు కథ ఇంకా విచిత్రమైనది. అంటే ఇన్నాళ్ళు ఏమనుకున్నామంటే దాదాపు 50 ఏళ్లుగా శాస్త్రవేత్తలు ఆ సిగ్నల్ కోసం అదే చోట మళ్ళీ వెతికారు. కానీ అది మళ్ళీ ఎప్పుడూ వినిపించలేదు. అండ్ ఆ సిగ్నల్ మనకి ఏం చెప్తుంది అని ఆలోచించారు. కానీ అది కూడా అర్థం కాలేదు. దీంతో దానిపై రకరకాల థీరీలు పుట్టుకొచ్చాయి. 2017లో ఒక థీరీ ప్రకారం అదొక తోకచుక్క నుండి వెలువడిన హైడ్రోజన్ మేఘం వల్ల వచ్చిందని చెప్పారు. కానీ తోకచుక్కలు అంత బలమైన ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండే సిగ్నల్ విడుదల చేయలేవని చాలా మంది శాస్త్రవేత్తలు దీన్ని కొట్టిపారేశారు. ఆ తర్వాత భూమి చుట్టూ తిరిగే ఏదైనా శాటిలైట్ నుండి వచ్చిందా అని చెక్ చేశారు. కానీ ఆ సమయంలో ఆ ఫ్రీక్వెన్సీలో పనిచేసే ఏ శాటిలైట్ ఆ ప్రాంతంలో లేదు. చివరికి మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ అదొక గ్రహాంతర నాగరికత నుండి వచ్చిన సందేశం అయి ఉంటుంది. కానీ వాళ్ళు మళ్ళీ ఎందుకు పంపలేదు? ఇలా అదొక జవాబులేని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రీసెంట్ గా ఆల్బెర్టో అనే ఒక ఖగోళ శాస్త్రవేత్త ఈ మిస్టరీని ఛేదించడానికి ఒక కొత్త పద్ధతిని ప్రయత్నించాడు. అతను సిగ్నల్ కోసం వెతకడం ఆపి సిగ్నల్ పంపిన వాళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అంటే అతను ఎలా ఆలోచించాడు అంటే ఒకవేళ అది నిజంగా ఏలియన్స్ నుండి వచ్చిన సిగ్నల్ అయితే వాళ్ళు కూడా మనలాంటి గ్రహం మీద మన సూర్యుడు లాంటి నక్షత్రం చుట్టూ తిరిగే అవకాశం ఎక్కువ అని అనుకున్నాడు. ఈ ఆలోచనతోనే అతను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన గయా అనే టెలిస్కోప్ యొక్క అపారమైన డేటాను జల్లెడపట్టాడు. గయా టెలిస్కోప్ మన గెలాక్సీలోని 100 కోట్ల నక్షత్రాల యొక్క ఖచ్చితమైన మ్యాప్ ను తయారు చేసింది. ఆల్బెర్టో వావ్ సిగ్నల్ వచ్చిన ఆకాశంలోని ఆ చిన్న ప్రాంతంలో ఉన్న వేలాది నక్షత్రాలను అనలైజ్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ అతని టార్గెట్ ఒక్కటే, ఆ ప్రాంతంలో మన సూర్యుడిని పోలిన నక్షత్రం ఏదైనా ఉందా లేదా దానికోసమే వెతికాడు. అండ్ ఎన్నో నెలల పరిశోధన తర్వాత అతనికి ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ వేలాది నక్షత్రాలలో కేవలం ఒకే ఒక్క నక్షత్రం మన సూర్యుడిని అచ్చుగుద్దినట్టు పోలి ఉంది. దాని పేరిది. దాని స్పెషాలిటీ ఏంటంటే అది మన సూర్యుడిలాగే ఒక జీ టైప్ నక్షత్రం. దాని టెంపరేచర్, సైజు, బ్రైట్నెస్ దాదాపు మన సూర్యుడితో సమానంగా ఉన్నాయి. అండ్ అది మన భూమి నుండి సుమారు 1800 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సో ఇప్పుడు ఆలోచించండి, ఇన్నాళ్ళు వావ్ సిగ్నల్ అనేది ఆకాశంలో యాదృచ్ఛికంగా వచ్చిన ఒక దయ్యం లాంటి సిగ్నల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ సిగ్నల్ వచ్చిన దిశలోనే ఒక జీవానికి ఆస్కారం ఉండడానికి అత్యంత అనువైన నక్షత్రం ఒకటి ఉందని తెలిసింది. అండ్ ఇది కోఇన్సిడెన్స్ కాదు. ఒకవేళ మనం గ్రహాంతరవాసుల కోసం వెతకాలి అనుకుంటే మనం వెతికే మొదటి ప్రదేశం ఇలాంటి సూర్యుని పోలిన నక్షత్రం దగ్గరే ఉండాలి అని అర్థమైంది. వావ్ సిగ్నల్ అలాంటి నక్షత్రం ఉన్న దిశ నుండే రావడం కేవలం కోఇన్సిడెన్స్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ. ఇన్నాళ్ళు మనం మొత్తం ఆకాశాన్ని చూస్తూ ఎక్కడా అని వెతికాం. ఇప్పుడు మనకు ఒక సస్పెక్ట్ దొరికింది. మన టెలిస్కోప్లను ఎటువైపు గురిపెట్టాలో ఒక ఖచ్చితమైన టార్గెట్ దొరికింది. ఇప్పుడు ప్రశ్న వావ్ సిగ్నల్ ఏంటి అని కాదు, ఇప్పుడు ప్రశ్న ఆ నక్షత్రం దగ్గర ఏముంది అని మారింది. కాబట్టి వావ్ సిగ్నల్ గురించి మనం తప్పుగా ఆలోచించాం. అది కేవలం ఒక పరిష్కారం లేని పాత మిస్టరీ కథ కాదు, అది మనకు ఒక క్లూ ఇచ్చి వెళ్ళింది. ఆల్బెర్టో చేసిన ఈ పరిశోధనతో వావ్ సిగ్నల్ కథ ముగిసిపోలేదు, నిజానికి ఇప్పుడే మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్లు ఆ ఒక్క నక్షత్రం వైపు గురిపెట్టి ఎంతో ఓపిగ్గా వింటున్నాయి. బహుశా 72 సెకండ్ల పాటు మనల్ని పలకరించి మాయమైన ఆ ఎవరో మళ్ళీ మాట్లాడతారేమోనని ఆ నిశ్శబ్దంలో సమాధానం కోసం మానవజాతి ఎదురుచూస్తుంది. వావ్ సిగ్నల్ మిస్టరీ ఇప్పుడు గతంలో కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్తే, గ్రహాంతరవాసులు అనే కాన్సెప్ట్ ఒకప్పుడు అమెరికాలో ఎక్కువగా ఉండేది అని మనకు తెలుసు. అంటే వాటి గురించి ఎక్కువగా కాన్స్పిరసీ థియరీలు అండ్ యూఎఫ్ఓల గురించి అక్కడ ఎక్కువగా ప్రచారం జరిగేది. అండ్ ఇంటర్నెట్ పెద్దగా లేని టైంలో మన ఇండియన్స్ కూడా వాటి గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకునేవారు. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏలియన్స్ ఉండొచ్చు, కానీ మన భూమికి వచ్చారు అని చెప్తే ఎవరు నమ్మే సిచ్యువేషన్ లేకుండా పోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే స్పేస్ గురించి, యూనివర్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ అందరికీ వచ్చేస్తుంది. అండ్ 4 కాంతి సంవత్సరాల దూరం నుండి ఏలియన్స్ రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అర్థమైంది. అలానే ఏలియన్స్ లేరు అని కాదు, ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయి అని నమ్మేవాళ్ళు పెరిగిపోయారు. దానికి కారణం అగైన్ అదే స్పేస్ నాలెడ్జ్ పెరగడం. అంటే మన యూనివర్స్ లో ఉన్న గెలాక్సీ లెక్కలు, అందులో మనలాంటి స్టార్స్ అండ్ వాటి చుట్టూ తిరిగే ఎక్సో ప్లానెట్స్, వీటన్నిటిని బట్టి ఏలియన్స్ ఖచ్చితంగా ఉంటారు అని నమ్మేవాళ్ళు పెరిగిపోయారు. కానీ మన భూమికి యూఎఫ్ఓ లాంటి స్పేస్ షిప్లు వచ్చి వెళ్తున్నాయి అని చెప్తే ఎందుకో నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఈ కాన్స్పిరసీ థియరీస్ క్రియేట్ చేసే వాళ్ళు అందరూ
మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే ఏలియన్ స్పేస్ షిప్లు వస్తున్నాయి వెళ్తున్నాయి తప్ప ఇన్ని డికేడ్స్ లో వాళ్ళ పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే దానికి ఒక రీజన్ ఉంది. అమెరికా దానికి ఒక విచిత్రమైన కారణం చెప్తుంది. అందుకే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదేంటంటే అమెరికాకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కొన్నిసార్లు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని రికార్డ్ చేసింది అని మీకు తెలిసే ఉంటుంది. అయితే వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి అమెరికా ఏకంగా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేసింది. దాని పేరు AARO అంటే ఆల్ డొమైన్ అనామలీ రిజల్యూషన్ ఆఫీస్. సో పైలట్లు ఆకాశంలో ఉన్నప్పుడు వాళ్ళకి కనపడిన వింత ఆబ్జెక్ట్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి అవి ఏలియన్స్ కి సంబంధించిందా కాదా అనే విషయాలు చెప్తుందన్నమాట. అయితే వీళ్ళు ఇప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. అండ్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన కేసెస్ లో ఏ ఒక్కటి కూడా గ్రహాంతరవాసులకు సంబంధించినవి లేవు అని చెప్పారు. అండ్ ఇది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, కానీ వీళ్ళు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. దానికన్నా ముందు వీళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవేంటంటే చాలా కేసెస్ లో ఆకాశంలో కనబడ్డ UFOలు అన్ని కూడా చైనా ఆర్ రష్యాకు చెందిన డ్రోన్స్ కానీ బెలూన్స్ మాత్రమే అని తెలుసుకున్నారు. కాకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ లో 5 to 10% కేసెస్ లో ఇప్పటికీ కొన్నిటిని వాళ్ళు తెలుసుకోలేకపోయామని చెప్పారు. అంటే అవి డ్రోన్స్ కాదు, క్లైమేట్ ని స్టడీ చేసే బెలూన్స్ కాదు అని డిసైడ్ అయ్యారు. అండ్ అవి ఫిజిక్స్ రూల్స్ కి విరుద్ధంగా బిహేవ్ చేశాయి అని కూడా చెప్పారు. అంటే వాటికి ఎలాంటి ప్రొపల్షన్ లేకపోవడం, అంటే ఇంజన్లు, రెక్కలు, పొగ లేకుండా అత్యంత వేగంగా ప్రయాణించడం, అండ్ క్షణాల్లో దిశను మార్చుకోవడం, గాలిలో, నీటిలో మరియు అంతరిక్షంలోకి ఈజీగా ప్రయాణించడం, అండ్ శబ్దం లేకుండా కదలడం, ఇలాంటి లక్షణాలను కొన్నిటిని గమనించారు. సో అవేంటో తెలుసుకునే డేటా మా దగ్గర లేదు అని అమెరికా చెప్తుంది. అంటే అవి గ్రహాంతర వాసులవి కావని వాళ్ళు చెప్పడం లేదు, అవి గ్రహాంతర వాసులవే అనడానికి ఆధారాలు లేవని మాత్రమే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక కొత్త సిద్ధాంతం బయటకు వచ్చింది. అదే ఇంటర్ డైమెన్షనల్ హైపోథెసిస్. అంటే మనం చూస్తున్న ఈ UFOలు అనేవి ఎక్కడో సుదూర నక్షత్రాల నుండి వచ్చిన ఏలియన్ స్పేస్ షిప్స్ కాదు అని, అవి మనతో పాటే మన కంటికి కనిపించని వేరే డైమెన్షన్ లో ఉంటూ మన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న జీవులు లేదా టెక్నాలజీ కావచ్చు అనే వాదన గట్టిగా వినిపిస్తుంది. అవి వేరే డైమెన్షన్ కి చెందినవి కాబట్టి మన ఫిజిక్స్, గ్రావిటీ, ఏరోడైనమిక్స్ వాటికి పూర్తిగా వర్తించకపోవచ్చు. అందుకే అవి ఎలాంటి సౌండ్ లేకుండా అంత ఫాస్ట్ గా వితిన్ సెకండ్స్ లో డైరెక్షన్ ని చేంజ్ చేసుకుంటుంది. అయితే ఇవన్నీ నమ్మడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాజీ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రష్ అనే వ్యక్తి అమెరికా ప్రభుత్వం దగ్గర గ్రహాంతరవాసులకు సంబంధించిన స్పేస్ షిప్స్ ఉన్నాయి అని, అవి క్రాష్ అయిన స్పేస్ షిప్స్ అని, అండ్ వాటితో పాటు నాన్ హ్యూమన్ బయాలజిక్స్ ఉన్నాయి అని చెప్పాడు. అందుకే దీని మీద చాలా మందికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. యాక్చువల్లీ మన దగ్గర వీటి గురించి చాలా తక్కువ డిస్కస్ చేసుకుంటాం, కానీ అమెరికాలో పెద్ద పెద్ద సైన్స్ కమ్యూనికేటర్స్ కానీ సైంటిస్టులు కూడా వీటి గురించి ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచనలు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఇంట్రెస్టింగ్ గా అనిపించేది ఏంటంటే ఇంటర్ డైమెన్షనల్ అనే కాన్సెప్ట్ కొంచెం ఆలోచించేలా ఉంది. ఎందుకంటే ఇంటర్ డైమెన్షనల్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ లో వస్తుంది. అండ్ ఇప్పటి వరకు అయితే క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ప్యారలల్ ప్రపంచాలు ఉంటాయని ప్రూవ్ అయింది. కాకపోతే థియరీ పరంగా మాత్రమే ప్రూవ్ అయింది తప్ప డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. సో ఆ పాయింట్ వల్ల ఇంటర్ డైమెన్షనల్ ఏలియన్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు అందరికీ ఇంట్రొడ్యూస్ అయింది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఫ్యూచర్ లో ఈ కాన్సెప్ట్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే హాలీవుడ్ లో స్ట్రేంజర్ థింగ్స్ కానీ, ఇండియన్ మూవీస్ లో వర్ణ, ఇలాంటి మూవీస్ లో ఇలాంటి ఇంటర్ డైమెన్షనల్ ప్రపంచాల గురించి చూసాం. కానీ అవి జస్ట్ ఒక ఇమాజినేషన్ మీద తీసిన మూవీస్ మాత్రమే. కానీ ఇప్పుడు ఆ ఇమాజినేషన్ కి సైంటిఫిక్ లాజిక్ అనేది యాడ్ అయింది. సో అప్పుడు అది హైపోథెటికల్ అండ్ మెటాఫిజికల్ అవుతుంది. మెటాఫిజికల్ అంటే కొన్ని ఉంటాయి అని తెలుసు, కాకపోతే వాటిని ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపించడం పాసిబుల్ అవ్వదు. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మ్యాటర్ లోకి వెళ్తే, ఒక్కసారి ఊహించుకోండి, మన సూర్యుడి తర్వాత మనకు అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఆల్ఫా సెంటోరీ. అది మనకు కేవలం 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మన పక్కింటి నక్షత్ర వ్యవస్థ. ఎప్పటికైనా మానవ జాతి వేరే నక్షత్రానికి ప్రయాణం చేయగలిగితే మనం వెళ్లే మొదటి అడ్రస్ అదే. అందుకే దశాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తలు అక్కడ మనలాంటి గ్రహం ఏదైనా ఉందా అని వెతుకుతూనే ఉన్నారు. ఆ వ్యవస్థలోని చిన్న నక్షత్రమైన ప్రాక్సిమా సెంటోరీ చుట్టూ గ్రహాలున్నాయని మనకు తెలుసు. కానీ ఆ వ్యవస్థలోని మన సూర్యుడు లాంటి పెద్ద నక్షత్రాలైన ఆల్ఫా సెంటోరీ A లేదా B చుట్టూ గ్రహాన్ని కనుగొనడం అనేది ఒక కలగా ఉండేది. ఇప్పుడు ఆ కళ నిజమయ్యే రోజు దగ్గర పడింది. శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆల్ఫా సెంటోరీ A చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహానికి బలమైన ఆధారాలు కనుగొన్నారు. అసలు విషయం ఏంటంటే చిలీలోని యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని సాధించారు. వాళ్ళు కనుగొన్న ఈ కొత్త ప్రపంచానికి టెంపరరీగా క్యాండిడేట్ 1 అని పేరు పెట్టారు. ఈ గ్రహం మన సూర్యుడు లాంటి నక్షత్రమైన ఆల్ఫా సెంటోరీ A చుట్టూ తిరుగుతోంది. అయితే బిగ్ న్యూస్ ఏంటంటే ఇది ఆ నక్షత్రం యొక్క హ్యాబిటబుల్ జోన్ లో ఉంది. అంటే నీరు ద్రవ రూపంలో ఉండడానికి
అనువైన ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశం. సింపుల్ గా చెప్పాలి అంటే భూమి మీద లాగా జీవం ఉండడానికి అవకాశం ఉన్న గోల్డీలాక్ జోన్ లో ఇది ఉంది. అయితే దీన్ని కనుక్కోవడం ఎందుకంత కష్టం అండ్ ఇది ఎందుకంత స్పెషల్ అంటే ఆల్ఫా సెంటరీ మనకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ దాని చుట్టూ గ్రహాలను కనుక్కోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఆ నక్షత్రాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. వాటి వెలుగు ముందు ఒక చిన్న గ్రహం నుండి వచ్చే కాంతిని చూడడం చాలా కష్టం. అంటే ఒక పెద్ద సెర్చ్ లైట్ పక్కన ఒక మెనుగురు పురుగును చూడడం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. కానీ ఈసారి శాస్త్రవేత్తలు ఒక కొత్త అద్భుతమైన టెక్నిక్ ను ఉపయోగించారు. అదే డైరెక్ట్ ఇమేజింగ్. వాళ్ళు గ్రహం నుండి వచ్చే కాంతి కోసం కాకుండా గ్రహం విడుదల చేసే వేడి అంటే హీట్ సిగ్నేచర్ కోసం వెతికారు. ప్రతి గ్రహం తన నక్షత్రం నుండి వచ్చే వేడిని గ్రహించి కొంత వేడిని ఇన్ఫ్రారెడ్ రూపంలో విడుదల చేస్తుంది. అయితే ఆ నక్షత్రం నుండి వచ్చే విపరీతమైన కాంతిని అడ్డుకోవడానికి వాళ్ళు టెలిస్కోప్ కు కరోనాగ్రాఫ్ అనే ఒక ప్రత్యేకమైన మాస్క్ ను అమర్చారు. ఇది టెలిస్కోప్ కు సన్ గ్లాస్ పెట్టినట్టు పనిచేసి నక్షత్రం వెలుగును తగ్గించి దాని పక్కనే ఉన్న మసకబారిన గ్రహాన్ని చూడడానికి సహాయపడింది. ఈ టెక్నాలజీ వల్లే మొదటిసారి ఆల్ఫా సెంటరీ ఏ నక్షత్రం పక్కన ఒక చిన్న వేడి చుక్కను శాస్త్రవేత్తలు గమనించగలిగారు. అదే మన క్యాండిడేట్ 1. ప్రజెంట్ మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇది మన నెప్ట్యూన్ గ్రహం పరిమాణంలో ఉండొచ్చు. అంటే భూమి కంటే చాలా పెద్దది. ఇదొక సూపర్ ఎర్త్ లేకపోతే మినీ నెప్ట్యూన్ అయి ఉండొచ్చు. అండ్ అందులో నిజంగా జీవం ఉంటుందా అంటే ఇదొక గ్యాస్ గ్రహం అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి దాని ఉపరితలంపై జీవం ఉండకపోవచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అవతార్ సినిమాలో చూపించినట్టు ఈ పెద్ద గ్రహం చుట్టూ తిరిగే చంద్రులపై జీవం ఉండడానికి అద్భుతమైన అవకాశాలుంటాయి. ఆ చంద్రులపై వాతావరణం, సముద్రాలు ఉండొచ్చు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు చాలా క్లియర్ గా చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఇంకా ప్లానెట్ క్యాండిడేట్ మాత్రమే. అంటే ఇది ఇంకా 100% గ్రహం అని కన్ఫర్మ్ కాలేదు. కొన్నిసార్లు టెలిస్కోప్ లోని టెక్నికల్ ఎర్రర్ వల్ల కానీ లేదా అదొక గ్రహం కాకుండా కేవలం ఒక పెద్ద డస్ట్ క్లౌడ్ కూడా అయి ఉండొచ్చు. అందుకే దీన్ని కన్ఫర్మ్ చేయడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి శక్తివంతమైన టెలిస్కోప్లతో చాలా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా సరే ఈ ఆవిష్కరణ మానవ జాతికి ఒక పెద్ద ముందడుగు అని చెప్పొచ్చు. మన పక్కింట్లో మన భూమి లాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉన్న ఒక ప్రపంచం ఉందని చెప్పడానికి ఇంతకంటే బలమైన ఆధారం ఇప్పటి వరకు దొరకలేదు. ఒకవేళ ఇది నిజంగా గ్రహం అని తేలితే అది ఖగోళ శాస్త్రంలోనే ఒక సంచలనం అవుతుంది. సో ఇవి రీసెంట్ గా శాస్త్రవేత్తలు కనుక్కున్న కొన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ డిస్కవరీస్. ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఇలాంటివి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ పక్కనే మన ఛానల్ కి హైప్ ఆప్షన్ ఉంటుంది. సో కొద్దిగా హైప్ ఇస్తే మన ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.